అది చెప్పడం జరుగుతూ ఉన్నది. పూర్వము నారద మహామునంత 7 లోకాలు కూడా తిరుగుతూ ఉండేవాడు ఆ మహర్షి. ఇప్పటికి కూడా ఎవరు తిరుగుతారు అంటే నారదుడే తిరుగుతాడు. ఎవరన్నా వార్తలు చెప్పినంటే ఏమంటాం మనమందరం కూడా, ఏమబ్బా వీడు నారదుని లేక ఇక్కడదక్కడ చెప్తాడో అక్కడిదిక్కడ చెప్తాడు కానీ ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడంటారు కదా. ఇంటింటికి ఒక నారదుడు ఉన్నాడంట. కలియుగము లోపల మహాభారతము లోపల ఒక్కడే శకుని ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ కలి ప్రమాణము లోపల శకుని కడప కడపకొకడు ఉన్నాడండి. ఆ కడప కడపకి ఎట్లుంటది అంటే అధికస్య విఘ్నం శుభస్య అధిక విఘ్న అంటే ఏ శుభ కార్యక్రమము చేయాలన్నా కూడా ఎన్నో విఘ్నాలు వస్తాయంట. అన్ని విఘ్నాలను కూడా దూరము చేసేటువంటి శక్తి ఏదున్నది అంటే జగన్మాత ఉన్నది. కాబట్టి ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా తొక్కుతూ తొక్కుతూ ముందలికి పోతా అని అమ్మవారు సంకల్పం చేశారు. అట్లా నారద మహాముని కూడా కైలాసానికి పోయిందంట. పోయి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. మంచిగా కూర్చొని ఉంటే వారి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా నమస్కారం చేసింది నారదుడు. చేయంగానే ఆ నారద మహాముని శివుడు చూసి అడిగిండు, అయ్యా నారద ఎందుకయ్యా వచ్చావు, ఏమి సమాచారం అని అడిగిండని. అడగంగానే నారదుడు అంటాడు, ఏమి చెయ్యాలి తండ్రి, జగన్మాత నీకు తెలియనిది ఏమున్నది, భూలోకము లోపల మనుషులు పుట్టి పెరిగి 84 లక్షల జీవరాశులు పుట్టి పెరిగి ఎన్నెన్నో కడుపుల్లో పుట్టుకుని వచ్చి మిమ్మల్ని తయారు చేసినటువంటి భగవంతుని మరిసి ఏమి గుర్తు పెట్టుకుంటున్నారు అంటే పరార్థమైనటువంటి ఇహసుఖాలంటే డబ్బు గాని ఆస్తి గాని ఇల్లు గాని జాగా పంచాయతీలు వీటినే గుర్తు పెట్టుకుంటున్నారు గాని పరమాత్మ మిమ్మల్ని తయారు చేసిన వాడిని గుర్తు చేసేటువంటి వాడే లేడు కలియుగంలో అన్నదంట. అనంగానే ఆ శివుడు అమ్మవారిని చూసి చిరునవ్వును నవ్వి అంటున్నాడంట, ఏమంటున్నాడంటే నువ్వు జగన్మాతవు కదా, అందరికీ కడుపు నింపేటువంటి అన్నపూర్ణవు నీవే, అందరినీ పోషించే లలితాంబవు నీవే, ఆఖరికి అందరినీ కూడా తీసుకుపోయేటప్పుడు నేను నువ్వు ఇద్దరము కలిసే కదా శ్మశానానికి పోయి నిన్ను నమ్ముకున్న భక్తుల్ని నీవు తీసుకుంటావు, నన్ను నమ్ముకున్న భక్తుల్ని నేను తీసుకుంటా. పార్వతి ఈ కలియుగము లోపల నీవు మళ్ళీ అవతారం ఎత్తాలి, ఎత్తి అందరినీ కూడా నీవు దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయాలి అన్నదంట.